తిరుప్పావై 18వ పాసురం వాయతు లివాయే. ఈ పాసురంలో గోపికలు ఇలా ప్రకటిస్తారు: ఓ కృష్ణా, మేము శాస్త్రానికి విరుద్ధమైన పనులు చేయము. నీవు చెప్పిన మార్గంలోనే నడుస్తాము. మా వ్రతం పూర్తిగా నీ సంతోషం కోసమే. పదార్థార్థం: వాయతు లివాయ చేయరాని పనులు చేయము, వాళ్వీడుం చెడు మాటలు మాట్లాడము. తూయోమాయ్ వందు శుద్ధితో వచ్చాము. తూయమలర్ తూవి పవిత్ర పుష్పాలు సమర్పించి, తూయతోజిల్ శుద్ధమైన కార్యాలు చేసి, యాం వందోం మేము వచ్చాము. భావం: మేము శుద్ధమైన ఆలోచనలతో, శుద్ధమైన ఆచరణతో నీ శరణు వచ్చాము. లోతైన భావ వివరణ: 1 భక్తిలో ఆచార శుద్ధి అవసరం ఈ పాసురం చెబుతుంది. భక్తి కేవలం భావం కాదు, ఆచరణతో కూడిన జీవన విధానం, ఆలోచన, మాట, పని కూడా శుద్ధంగా ఉండాలి. 2 వ్రతం అంటే నియమ నిష్ఠ. గోపికలు చెబుతున్నారు: తినడంలో నియమం, మాట్లాడటంలో నియమం, ప్రవర్తనలో నియమం. ఇదే నిజమైన వ్రత లక్షణం. 3 శరణాగతి క్రమశిక్షణ. ఇక్కడ గోపికలు తమ శక్తిని ప్రదర్శించలేదు, తమ గొప్పతనాన్ని చెప్పలేదు. మేము నీ ఆజ్ఞ ప్రకారమే నడుస్తాం అనే సంపూర్ణ శరణాగతి. 4 భగవంతుని సంతోషమే భక్తుడి లక్ష్యం. ఈ పాసురం స్పష్టంగా చెబుతుంది: భక్తి అంటే కోరుకోవడం కాదు, భక్తి అంటే భగవంతుని సంతోషపరచడం. భగవంతుడు సంతోషిస్తేనే కృప లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe our channel friends.